ఇక హెలికాప్టర్ ప్రమాదానికి గురైన ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతి చెందాడు. ఇరాన్ బలగాలు ప్రమాదానికి గురైన హెలికాప్టర్ను గుర్తించాయి. తర్వాత రైసీ కోసం గాలించాయి. కానీ ఆయన ప్రాణాలతో లేనట్లు ప్రకటించారు. రైసీతో పాటు విదేశాంగ మంత్రి కూడా మృతి చెందారు. సుమారు 20 గంటలకు పైగా గాలించిన తర్వాత రైసీ మృతి చెందారని ప్రకటించారు. హెలికాప్టర్ ప్రమాదానికి గురైన ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతి చెందాడు. ఇరాన్ బలగాలు ప్రమాదానికి గురైన హెలికాప్టర్ను గుర్తించాయి. తర్వాత రైసీ కోసం గాలించాయి. కానీ ఆయన ప్రాణాలతో లేనట్లు ప్రకటించారు. రైసీతో పాటు విదేశాంగ మంత్రి కూడా మృతి చెందారు. సుమారు 20 గంటలకు పైగా గాలించిన తర్వాత రైసీ మృతి చెందారని ప్రకటించారు. ప్రమాదానికి కారణం వాతావరణం అనుకూలించకపోవడమే అని ప్రాథమిక అంచనాకు వచ్చిన ప్రమాదం జరిగిన తీరు పలు అనుమానాలకు దారితీస్తోంది. జోల్ఫా నగర సమీపంలోకి రాగానే రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. హెలికాప్టర్ ప్రమాదానికి గురైన ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతి చెందాడు. ఇరాన్ బలగాలు ప్రమాదానికి గురైన హెలికాప్టర్ని గుర్తించాయి. తర్వాత రైసీ కోసం గాలించాయి. కానీ ఆయన ప్రాణాలతో లేనట్లుగా ప్రకటించారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. దాదాపు 20 గంటలు గాలించిన అనంతరం ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతి చెందినట్లుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి శివ? దీన్ని ఎలా చూడాలంటారు? రైట్, నా ప్రశ్న, ఇరాన్ ప్రెసిడెంట్ రైసీ ప్రయాణించిన హెలికాప్టర్ కుప్పకూలిపోవడంతో దాదాపు 24 గంటల పాటు భారీగా సెర్చ్ ఆపరేషన్ చేసిన తర్వాత హెలికాప్టర్ శిథిలాలు అలాగే రైసీ మృతి చెందినట్లుగా, ఇరాన్ ప్రెసిడెంట్ రైసీ మృతి చెందినట్లుగా కూడా ఇబ్రహీం రైసీ మృతి చెందినట్లు భద్రతా బలగాలు తెలియజేశాయి. ఇరాన్ అధ్యక్షుడు రైసీతో పాటు విదేశాంగ శాఖకు సంబంధించిన ప్రతినిధులు కొంతమంది కూడా ఈ హెలికాప్టర్ లో వెళ్తున్న సందర్భంలో విదేశాంగ మంత్రి కూడా మృతి చెందినట్లుగా కూడా అధికార వర్గాలు ధృవీకరించాయి. సుమారు 24 గంటల పాటు కొనసాగించిన సెర్చ్ ఆపరేషన్ అనంతరం ఈ మృతదేహాలను, అలాగే ఈ జోల్ఫా అడవుల్లో హెలికాప్టర్ కూలిందని, అక్కడ అంటే పొగమంచు కొప్పేయడం వల్ల అక్కడ సహాయక చర్యలకు కానీ అక్కడ సెర్చ్ ఆపరేషన్ కొనసాగించడానికి ఇబ్బందికర వాతావరణం ఏర్పడడంతో అసలు ఏం జరిగిందని మొత్తం 20 గంటల పాటు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించిన తర్వాత ఆ హెలికాప్టర్ శిథిలాలను, ఆ హెలికాప్టర్ శిథిలాల కింద చనిపోయి ఉన్న శిథిలమైన బాడీలను కూడా భద్రతా బలగాలు గుర్తించిన అనంతరం ఇబ్రహీం రైసీ మృతి చెందినట్టుగా కూడా అధికారిక వర్గాలు ధృవీకరించాయి. అంటే ఒక కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా కూడా అధికారులు తెలుపుతున్నారు. వారితో పాటు వచ్చిన మరొక 2 హెలికాప్టర్లు సురక్షితంగా గమ్యస్థానానికి చేరాయని, కానీ ఈ హెలికాప్టర్ ప్రమాదానికి గురవడం పైన కొన్ని అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అంటే అక్కడ ఏదైతే కూలిపోయిన హెలికాప్టర్ ప్రయాణిస్తున్న 2 వ్యక్తులతో మాట్లాడిన తర్వాత ఇరాన్ అధికారులు క్రాష్ సైట్ కోసం 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవుల్లోకి వెళ్లి అక్కడ మొత్తం సెర్చ్ ఆపరేషన్ నిర్వహించిన తర్వాత హెలికాప్టర్ కుప్పకూలినట్లుగా కూడా దీంట్లో ప్రయాణిస్తున్న వారందరూ కూడా మృతి చెందినట్లు వారు గుర్తించారు. అంటే ఇదే మార్గంలో ఈ హెలికాప్టర్ తో పాటు 3 హెలికాప్టర్లు వెళ్తున్నాయి. కానీ దాంట్లో వేరే హెలికాప్టర్ లో రాష్ట్రపతి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ మిగతా 2తో సంబంధాలు కోల్పోయినట్లుగా కూడా తెలుస్తున్నారు. ఇక వారు ఈ హెలికాప్టర్ కోసం శోధించడం, అంటే అన్వేషించడం ప్రారంభించిన తర్వాత హెలికాప్టర్ లో ఉన్న వారిలో ఒకరితో విమాన సిబ్బందితో సంబంధాన్ని, అంటే వారితో మాట్లాడడం కుదరకపోయినప్పటికీ కూడా ఈ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించిన తర్వాత ఈ హెలికాప్టర్ డోల్ఫా అడవుల్లో
కుప్పకూలిపోవడంతో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించిన తర్వాత ఫైనల్ గా ఈ హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది, కుప్పకూలిపోయింది అనేది అధికారులు ధృవీకరించారు. అంటే హెలికాప్టర్ కుప్పకూలిన తర్వాత ఎవరికి కూడా అధికారిక సమాచారం అనేది ఇవ్వలేదు. ఎవరికి ఏం జరిగిందనే దానిపై మాత్రం ఎవరికి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. అధికారికంగా ధృవీకరించిన తర్వాత మాత్రమే ఈ అడవుల్లో హెలికాప్టర్ శిథిలాలు దొరికిన తర్వాత దాంట్లో ఎవరెవరు ప్రయాణిస్తున్నారు, ఎవరు ప్రాణాలతో ఉన్నారు, ఏంటి అనే దానిపై మొత్తం డీటెయిల్ గా వారు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించిన తర్వాత మాత్రమే ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైజీ మృతి చెందినట్లుగా కూడా ఇరాన్ కు సంబంధించిన రాయబార కార్యాలయం అధికారులందరూ కూడా ప్రకటించారు. హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయినట్లుగా కూడా ఈ ప్రకటన విడుదల చేశారు. రైజీతో పాటు విదేశాంగ శాఖ మంత్రి కూడా ప్రయాణిస్తున్నారు కాబట్టి ఆయన కూడా మృతి చెందినట్లుగా కూడా అధికార వర్గాలు తెలియజేస్తున్నాయి. ప్రసన్న. థ్యాంక్ యూ శివ. ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతి చెందాడు. ఇరాన్ బలగాలు ప్రమాదానికి గురైన హెలికాప్టర్ ను గుర్తించాయి. తర్వాత రైసీ కోసం గాలించాయి, కానీ ఆయన ప్రాణాలతో లేనట్టు ప్రకటించారు. రైసీతో పాటు విదేశాంగ మంత్రి కూడా మృతి చెందారు. సుమారు 20 గంటలకు పైగా గాలించిన తర్వాత రైసీ మృతి చెందారని ప్రకటించారు. ప్రమాదానికి కారణం వాతావరణం అనుకూలించకపోవడమే అని ప్రాథమిక అంచనాకు వచ్చిన ప్రమాదం జరిగిన తీరు పలు అనుమానాలకు దారితీస్తోంది. జోల్ఫా నగర సమీపంలోకి రాగానే రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. అయితే ఆయన వెంట బయలుదేరిన మిగతా 2 హెలికాప్టర్లు మాత్రం సురక్షితంగా ల్యాండ్ అయ్యాయి. దీంతో అసలు ఇది ప్రమాదమా లేకపోతే కుట్ర అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలోనే హెలికాప్టర్ ప్రమాదం జరగడం కూడా అనుమానాలను పెంచుతున్నాయి. గత నెల ఇజ్రాయిల్ పై దాడి ప్రయత్నిస్తున్న సమయంలో ఇరాన్ ఏకంగా అమెరికాకు వార్నింగ్ ఇచ్చింది. ఇజ్రాయిల్ పై దాడి చేస్తున్నామని, ఈ విషయంలో అమెరికా కలుగజేసుకోవద్దని హెచ్చరించింది. ఒకవేళ అమెరికా ఎంటర్ అయితే మాత్రం ఆ దేశంపై కూడా దాడికి వెనకాడబోమని స్పష్టం చేసింది. దీంతో అమెరికా ఈ ప్రమాదం వెనుక ఉందని కొందరు అనుమానిస్తున్నారు. హెలికాప్టర్ ప్రమాదానికి గురైన ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతి చెందాడు. ఇరాన్ బలగాలు ప్రమాదానికి గురైన హెలికాప్టర్ ను గుర్తించాయి. తర్వాత రైసీ కోసం గాలించాయి, కానీ ఆయన ప్రాణాలతో లేనట్టు ప్రకటించారు. రైసీతో పాటు విదేశాంగ మంత్రి కూడా మృతి చెందారు. సుమారు 20 గంటల పైగా గాలించిన తర్వాత రైసీ మృతి చెందారని ప్రకటించారు.
ఈ ప్రమాదానికి కారణం వాతావరణం అనుకూలించకపోవడమే అని ప్రాథమిక అంచనాకు వచ్చిన ప్రమాదం జరిగిన తీరు పలు అనుమానాలకు దారితీస్తోంది. జోల్ఫాన్ నగర సమీపంలోకి రాగానే రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. హెలికాప్టర్ ప్రమాదానికి గురైన ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతి చెందాడు. ఇరాన్ బలగాలు ప్రమాదానికి గురైన హెలికాప్టర్ అయితే గుర్తించారు. మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ ఏదైతే కనిపిస్తుందో అక్కడ ఉన్న అధికారులు హెలికాప్టర్ కూలినప్పుడు వాతావరణానికి సంబంధించి అక్కడ కొన్ని కదలికలను అయితే గుర్తిస్తున్నారు. హెలికాప్టర్ క్రాష్ అయిన తర్వాత కూడా గుర్తించిన విజువల్స్ కూడా మనం చూసుకోవచ్చు. దానికి ముందు రైసీ కోసం అయితే దాదాపు 20 గంటల పాటు కూడా అక్కడ ఉన్న అధికారులంతా కూడా శ్రమించి రైసీ హెలికాప్టర్ ఎలా కూలింది, ఎలా వచ్చింది అనే దానిపై కూడా అక్కడ ఉన్న అధికారులు అయితే తేల్చే పనిలో పడ్డారు. ఆ తర్వాత హెలికాప్టర్ కూలిన గుర్తించారు. హెలికాప్టర్ కూలిన అక్కడ ఏదైతే ప్రదేశం ఉందో దాన్ని అధికారులు గుర్తించిన అంశాన్ని కూడా మనం రైట్ సైడ్ చూసుకోవచ్చు బిగ్ టీవీ స్క్రీన్ మీద. దీనికి సంబంధించి మనకి అప్డేట్ అందింది. రైసీ మృతి చెందినట్లుగా కూడా హెలికాప్టర్ కూలిన తర్వాత రైసీ మృతి చెందినట్లు కూడా తెలుస్తోంది. అలాగే హెలికాప్టర్ తో పాటు రైసీతో పాటు విదేశాంగ మంత్రి కూడా మృతి చెందారు. సుమారు 20 గంటలు పైగా గాలించిన తర్వాత రైసీ మృతి చెందినట్లు కూడా తెలుస్తోంది. ఇటు ప్రమాదానికి కారణం ముందుగా వాతావరణమే అనుకూలించకపోవడమే అని కూడా అందరూ ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. కానీ దీని వెనుక ఏదో ఒక కుట్ర ఉంది అంటూ కూడా అందరూ భావిస్తున్నారు. ఎందుకంటే హెలికాప్టర్ రైసీ ఏదైతే హెలికాప్టర్ ప్రయాణిస్తున్నారో దానికి ముందు 2 హెలికాప్టర్లు సేఫ్ గా ల్యాండ్ అయ్యాయి. కానీ రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ మాత్రమే ఈ ప్రమాదానికి గురైంది. సో దీనికి